హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివేస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో చిట్టి చిట్టి మినప వడియాలు ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ మినప వడియాల కోసం ఇక్కడ నేను గ్రైండర్లో ఏమీ వేసి గ్రైండ్ చేయట్లేదు. మిక్సీ జార్లోనే ఈజీగా పిండిని గ్రైండ్ చేసి పర్ఫెక్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి ఎలా రుబ్బుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మినప్పప్పుని 1.5 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. మినప్పప్పుని శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి, లేదంటే 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. పప్పులు ఎంత ఎక్కువగా నానితే పిండి అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని ఇలా ఒక స్ట్రైనర్ లాంటి గిన్నెలో వేసుకొని నీళ్ళంతా ఇలా కిందకి దిగేలాగా పెట్టుకొని స్ట్రైన్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల పిండి బాగా గుల్లగా వస్తుంది. కంపల్సరీ కొద్దిగైనా వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే 1 స్పూన్ వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకుంటే జారుగా వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్లో చేయిని తడుపుకొని ఇలా పిండిని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ ప్లేట్లోనే పెడుతున్నాను, లేదంటే కాటన్ క్లాత్ పైన అయినా కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు. ఈ వడియాలు పెట్టడానికి 2-3 ఉంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు, లేదా నేను ఇంకో విధంగా పెట్టి చూపిస్తాను. అలా అయితే చాలా త్వరగా పెట్టేసుకోవచ్చు. కవర్ లాంటి దాన్ని తీసుకోవాలి. మిల్క్ ప్యాకెట్ కవర్ని ఇలా తీసుకొని అందులోకి కొద్దిగా పిండిని వేసుకొని చూసారు కదా, ఇలా కోన్ లాగా పెట్టుకొని ఇలా చిన్నగా కట్ చేసి ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్లో అయితే ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరైనా పెట్టేయచ్చు. చూసారు కదా, ఇలా చిట్టి చిట్టి మినప వడియాలని పెట్టేసుకోవాలి. నాకైతే ఈ ప్రాసెస్లో పెట్టేటప్పుడు చాలా త్వరగా అనిపించింది చేత్తో పెట్టడం కంటే. ఇలా బిగినర్స్ ఎవరైనా ఈజీగా ఇలా ట్రై చేయొచ్చు. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఎండలో పెట్టుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత వడియాలని ఇలా అంటేనే వచ్చేస్తాయి. ఈ వడియాలు ఎండడానికి ఒక రోజు సరిపోతుంది. కావాలంటే 2 రోజుల వరకైనా ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఈ వడియాలని 1 ఇయర్ వరకు కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ మినప వడియాలని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై చేయడానికి ఎక్కువ నూనె ఏమీ అవసరం లేదు. కొద్దిగా నూనెని తీసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడియాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ వడియాలు పప్పుచారులోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి. చూసారు కదా, గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే ఈజీగా పిండిని రుబ్బి ఈ వడియాలను చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఇక సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ వడియాలని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.